విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఒక సంఘ సంస్కర్త అని, సంక్షేమానికి సరికొత్త మార్గం చూపిన మహనీయుడని కొనియాడారు. ఇక పేద ప్రజల కోసం కూడు గుడ్డ అనే 3 ప్రాథమిక అవసరాలు తీర్చడమే తన జీవిత లక్ష్యంగా భావించిన ధీరోత్తాదుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు మాట్లాడారు. ఇక ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం పలికిన దార్శనికుడు ఎన్టీఆర్ అన్నగా ఆయన ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు కల్పించారని తెలిపారు. కిలో 2 రూపాయలకే బియ్యం అందించే పేద ప్రజల ఆకలి తీర్చిన గొప్ప మనసున్న నేత అని అన్నారు. నా తెలుగు జాతి ప్రపంచ యవనికపై సగర్వంగా తలెత్తుకుని నిలబడాలన్నదే ఎన్టీఆర్ ఏకైక సంకల్పమని, ఆయన చరిత్రలో ఒక స్థానం సంపాదించుకోవడమే చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఇక ఆ మహనీయుడు ఆశయాలను సంకల్పాన్ని నెరవేర్చడానికి మేమంతా అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాం. సమాజ స్థాపన దిశగా మా ప్రయాణం కొనసాగుతుందని ముఖ్యమంత్రి వివరించారు.